నేటి భక్తి సమాచారానికి స్వాగతం, నమస్కారం. నేటి ఆలయ దర్శన విశేషాలను గమనిద్దాం. పంచభూతాలను తన ఆధీనంలో ఉంచుకొని భక్తుల పంచ మహాపాతకాలు పరిహారం చేస్తాడు పరమేశ్వరుడు. పరమేశ్వరుడు శ్రీ పంచముఖ అమృతలింగేశ్వర స్వామిగా కొలువుతీరిన విశిష్ట క్షేత్రం ముక్త్యాల శ్రీ కోటిలింగాల హరిహర క్షేత్రం. నేటి భక్తి సమాచారంలో కృష్ణా జిల్లాలో నెలకొని ఉన్న శ్రీ కోటిలింగాల క్షేత్ర విశేషాలు తెలుసుకుందాం. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న చ శ్రోత్ర జిహ్వే న చ ఘ్రాణ నేత్రే న చ వ్యోమ భూమిర్న తేజో న వాయుః చిదానంద రూప శివోహం శివోహం చిదానంద రూప శివోహం శివోహం. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. జగ్గయ్యపేట వరకు బస్సు సౌకర్యం, జగ్గయ్యపేట నుండి ఆటో సౌకర్యం కలదు. ఈ క్షేత్రానికి 9 కిలోమీటర్ల దూరంలో ముక్త్యాల శ్రీ ముక్తేశ్వర స్వామి ఆలయం ఉన్నది. కృష్ణానది ఉత్తర వాహినిగా ప్రవహిస్తుంది. కృష్ణానది తీరాన 400 సంవత్సరాల క్రితం నాటి శ్రీ ముక్తేశ్వర క్షేత్రం, ఈ కోటిలింగాల క్షేత్రం విరాజిల్లుతుండడం విశేషంగా చెప్తారు. నవా సప్తధాతుర్నవా పంచకోశాః నవాక్పాణిపాదం నచోపస్థపాయు చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం 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 శివోహం. న మే ద్వేషరాగౌ న మే లోభమోహౌ మధునైవ మే నైవ మాత్సర్య. ఈ క్షేత్రం సుమారు 54 ఎకరాలలో విస్తీర్ణమై ఉంటుంది. సువిశాల ఆవరణలో 101 ఉప ఆలయాలు, కోటి లింగాలు, కోనేటి రాయుడు, పంచమహాపాతకాలను పరిహారం చేసే శ్రీ పంచముఖ అమృతలింగేశ్వర స్వామి ఆలయము అలరారుతున్నది. మహుంకార రూపం శివం శివం మహాసూర్య చంద్రాగ్నినేత్రం పవిత్రం మహాగాఢతిమిరాంతకం సౌరగాత్రం మహాకాంతి బీజం మహాదివ్య తేజం భవానీ సమేతం భజే మంజునాథం. నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ భవహరాయ చ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం అద్వైత భాస్కరం అర్ధనారీశ్వరం త్రిదశ హృదయంగమం చతురుదధి సంగమం పంచభూతాత్మకం షట్శత్రునాశకం సప్తస్వరేశ్వరం అష్టసిద్ధీశ్వరం నవరస మనోహరం దశ దిశాసు విమలం మేకాదశోజ్వలం మేకనాథేశ్వరం ప్రస్తుతివ శంకరం ప్రణత జన కింకరం దుర్జన భయంకరం సజ్జన శుభం. భక్తులు ముందుగా కృష్ణానదిలో స్నానమాచరించి స్వామిని దర్శిస్తారు. ఆలయ ఆవరణలో 101 ఉప ఆలయాలలో కుమారస్వామి అవతారాల 6 ఆలయాలు,
గణేశ అవతారాల 6 ఆలయాలు, 12 జ్యోతిర్లింగాల ఆలయాలు, అమ్మవారి అష్టాదశ శక్తి పీఠాలతో కలిసి 26 అవతారాల ఆలయాలు, శివ పరివార దేవతల 32 ఆలయాలు వెరసి ఈ క్షేత్రం ఒక మహామహిమాన్విత క్షేత్రంగా భాసిల్లుతున్నది. భద్రాయ చ ఇంద్రాయ చ నిత్యాయ చ నిర్నిద్రాయ చ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం డం డం డడం డం డడం డం డడం డం ఢక్కాదినాదనవతాండవాడంబరం తద్దిమ్మి తగదిమ్మి దిద్దిమ్మి దిమి దిమ్మి సంగీత సాహిత్య సుమకమల బంబరం ఓంకార హ్రీంకార శ్రీంకార ఐంకార మంత్ర బీజాక్షరం మంజునాథేశ్వరం ఋగ్వేద మాద్యం యజుర్వేద వేద్యం సామ ప్రగీతం అథర్వ ప్రభాతం పురాణేతిహాస ప్రసిద్ధం విశుద్ధం ప్రపంచైక సూత్రం విబుద్ధం సుసిద్ధం నకారం మకారం సికారం బకారం యకారం నిరాకార సాకార సారం మహాకాల కాలం మహానీలకంఠం మహానందనందం మహాటాట. 2006లో పరమ శివభక్తులు శ్రీ గద్దె ప్రసాద్ పావనీగార్లు ప్రతిష్ఠ చేసి 2008 మహాశివరాత్రి పర్వదినాన విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం నిర్వహించారు. 1 కోటి మంది భక్తులతో కోటిలింగ ప్రతిష్ఠ కావింపజేయాలనే సంకల్పంతో నిర్మితమైంది. ఆలయం నిర్మింపచేసే శక్తి అందరికీ ఉండదు, కానీ ఇక్కడ శివలింగ ప్రతిష్ఠ చేసే భాగ్యం ప్రతి ఒక్కరికి లభిస్తుంది. భక్తులే స్వయంగా తమ హస్తాలతో వాయులింగ ప్రతిష్ఠ చేసుకోవచ్చు. ప్రతినిత్యం ఉదయం 6:30 గంటల నుండి 11 గంటలలోపు ఆలయానికి చేరుకొని 693 రూపాయలు రసీదు పొంది ప్రతిష్ఠ చేయవచ్చు. ముందుగా శ్రీ విజయ గణపతిని సేవించి శివలింగం చేత పట్టుకొని శివనామస్మరణ చేస్తూ గర్భాలయం చుట్టూ 5 ప్రదక్షిణలు చేసి ప్రతిష్ఠ చేయాలి. నిర్దేశించిన ప్రదేశంలో నవధాన్యాలు, నవరత్నాలు, పాదరసం, యంత్రం, పంచలోహాలు పెట్టి ఋత్విక్ల మంత్రోచ్చారణతో ప్రతిష్ఠ జరుపుతారు. నమో భూతనాథం నమో దేవదేవం నమః కాలకాలం నమో దివ్యతేజం నమః కామభస్మం నమః శాంతశీలం భజే పార్వతీ వల్లభం నీలకంఠం. ప్రతిష్ఠ అనంతరం భక్తులు తాము స్వయంగా ప్రతిష్ఠించిన లింగానికి పూజలు నిర్వహించి ఆ పిమ్మట శ్రీ అమృతలింగేశ్వర స్వామిని దర్శిస్తారు. గర్భాలయంలో శ్రీ పంచముఖ అమృతలింగేశ్వర స్వామి దర్శనమిస్తాడు. నిత్యాభిషేకాలు, విశేష పూజలతో స్వామిని సేవిస్తారు. ఒక్కసారి క్షేత్రం దర్శించి వాయులింగ ప్రతిష్ఠ చేసి శ్రీ అమృతలింగేశ్వర స్వామిని అభిషేకంతో సేవిస్తే అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలు, ఉన్నత విద్య, ఉన్నత ఉద్యోగం, వ్యాపార వృద్ధి, సకాలంలో వివాహం, సత్సంతానం ప్రాప్తించి పదే పదే స్వామిని దర్శించే భక్తులు కోకొల్లలు. సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమః శంగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రే చ హనీయసే చ
नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमस्ताराय नमः शम्भवे च मयो भवे च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवकराय च नमस्तीर्थ्याय च कूल्याय च नमः पार्याय च भार्याय च नमः प्रतरणाय चोत्तरणाय च नमः आतार्याय च लाद्याय च नमः शिष्ट्याय च फेन्याय च नमः सिगत्याय च प्रबाह्याय च नमः हिरण्याय च प्रपथ्याय च नमः किगुंशिलाय च क्षयणाय च नमः कपर्दिने च पुलस्तये च नमो गोष्ठ्याय च गृह्याय च नमस्तल्प्याय च गेह्याय च नमः काट्याय च गह्वरेष्ठाय च नमो हृदयाय च निवेष्ट्याय च नमः पागुंसव्याय च रजस्याय च नमः शिष्ट्याय च हरित्याय च नमो लोप्याय चोलप्याय च नम ऊर्व्याय च सूर्म्याय च नमः पर्ण्याय च पन्नसिद्ध्याय च नमोपगुरमाणाय चाभिघ्नते च नम आक्षिदते च प्रक्षिदते च नमो वह्के ఇక్కడ శ్రీ కామాక్షి అమ్మవారు దర్శనమిస్తుంది. అమృతలింగేశ్వర స్వామిని దర్శించిన భక్తులు శ్రీ కామాక్షి దేవిని కొలుస్తారు. పిలత్తుకకు నీరాజనం కెంపైన నీరాజనం భక్తి పెంపైన నీరాజనం యోగేంద్ర హృదయాల రోగేటి మా తల్లి బాగైన అందెలకు నీరాజనం బంగారు నీరాజనం భక్తి పొంగారు నీరాజనం సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశానముఖాలతో పంచముఖి అమృతలింగేశ్వర స్వామిని ఇక్కడ ప్రతిష్ఠించి భక్తులు అనేక విధాలుగా స్వామివారి యొక్క అర్చన చేస్తూ పూజలు చేస్తూ తమ యొక్క మనోభీష్టాలను తీర్చుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ పంచముఖ అమృతలింగేశ్వర స్వామి యొక్క సన్నిధిలో 1,000,000 లింగాలను ప్రతిష్ఠ చేసి, అనగా ఒక్కొక్కరు విడివిడిగా తమ యొక్క మనోభీష్టాలను సిద్ధించడం వరకు శివలింగా ప్రతిష్ఠ చేసి తమ బాధలను తొలగించుకుంటూ సుఖ సంతోషాలతో వర్ధిల్లుతూ సకల అభీష్టాలను పూర్తి చేసుకుంటున్నారు. కోటిలింగాల క్షేత్రంలోని పంచముఖ అమృత లింగేశ్వర స్వామిని దర్శించుకోవడం మహాభాగ్యంగా భావిస్తున్నాము. ఒకే స్థలంలో ఇంతమంది దేవతామూర్తులను ప్రతిష్ఠించి మరియు కోటిలింగాలను ప్రతిష్ఠింపచేయాలనే ఆలోచన రావడము చాలా గొప్ప విశేషంగా భావిస్తున్నామండి. మేము ప్రతి సంవత్సరం ప్రతి కార్తీక మాసంలో దర్శనం చేసుకుంటాం, దీపారాధన చేసుకుంటాం. ఆవరణలో చివరన ఒక కోనేరు ఉన్నది. కోనేరు ప్రక్కన ఈశాన్య మూలన శ్రీదేవి భూదేవి సహిత కోనేటి రాయుడు స్వామి కొలువుతీరి ఉన్నాడు. ఈ స్వామి క్షేత్ర పాలకుడిగా వ్యవహరిస్తున్నాడు. అమృతలింగేశ్వర స్వామి ఆలయానికి 4 ద్వారాలు, 4 ధ్వజస్తంభాలు, 4 నందులు ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. కృష్ణానది ఉత్తర వాహినిగా ప్రవహిస్తూ ముక్త్యాల క్షేత్రం ఉత్తర కాశీగా పరమపావన పుణ్యతీర్థంగా ప్రసిద్ధిగాంచింది. ఈ పుణ్యతీర్థంలో శివలింగ ప్రతిష్ఠ శ్రేష్టం, సర్వపాపహరణం, సకల శుభదాయకం. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వారములు గుప్పెడువాడు, కొండలంత వారములు గుప్పెడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వారములు గుప్పెడువాడు, కొండలలో నెలకొన్న కొండలలో నెలకొన్న కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. కలియుగంలో మానవులందరూ కూడా నానా విధాలుగా అనేక బాధలు పడుతూ ఉంటారు. ఆ బాధలను తొలగించుటకై ఇక్కడ శివలింగ ప్రతిష్ఠ చేసుకుని ఆ శివుని యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు. ఇక్కడ
పంచముఖ అమృతలింగేశ్వర స్వామి కామాక్షి దేవితో కొలువై ఉన్నారు. ఈయన తన యొక్క భక్తుల కోరికలను ఎప్పటికప్పుడు తీరుస్తూ ఆపదలో ఆదుకుంటూ తన యొక్క భక్తులను ఎల్లవెల్లా చల్లగా కాపాడుతూ ఉన్నారు. ముక్త్యాలలోని కామాక్షి సహిత శ్రీ అమృతలింగేశ్వర స్వామి, శ్రీ కోనేటి రాయుడు హరిహరుల దివ్య ఆశీస్సులు మనందరికీ ఉండాలని మనసారా వేడుకుందాం. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసితశోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణ దర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. సర్వసుగంధసులేపితలింగం బుద్ధివివర్ధనకారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదా శివలింగం. కనకమహామణిభూషితలింగం ఫణిపతివేష్టితశోభితలింగం దక్షసుయజ్ఞ వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం. శంకర శశిధర గజ చర్మాంబర గంగాధరారా సుందర స్మరహర గౌరి మనోహర జయ పరమేశ్వరా శంకర శశిధర గజ చర్మాంబర గంగాధరారా సుందర స్మరహర గౌరి మనోహర జయ పరమేశ్వరా జయ జయ శంకర జయ విశ్వేశ్వర జయ జయ శంకర జయ విశ్వేశ్వర. ఈశ గిరీశ మహేశ ఉమేశ జయ విశ్వేశ్వర. నేటి సూక్తి. పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు. పుణ్యం కొద్దీ పురుషుడు అంటే అర్థం ఏంటి? మనకు పుణ్యము యొక్క ప్రభావము ఎంత ఎక్కువగా ఉంటే అంత ఉత్తముడైనటువంటి భర్త లభిస్తాడు అని. ఆ కారణంగానే వివాహం కాని స్త్రీలు గొబ్బెమ్మలు పెట్టడం అని, అలాగే గోసేవ చేయడం అని, అలాగే అశ్వత్థ ప్రదక్షిణాలు చేయడం అని, ఇలా ఎన్నో కార్యక్రమాలు. వీటన్నిటి ద్వారా ఏమవుతుంది? అనుకూలుడైన భర్త లభిస్తాడు. అంతేకాదు, వివాహానికి ముందు దానం చేయాలి. మనకు రుక్మిణీ కళ్యాణంలో భీష్మక మహారాజు వివాహాన్ని తలపెట్టుకున్న తర్వాత బియ్యపు పర్వతాలు, వస్త్రాలు, బెల్లం, అలాగే నువ్వులు పర్వతాలు, మంగళసూత్రాలు, అపూపాలు, లవణం అంటే ఉప్పు, వీటన్నిటినీ కూడా దానం చేశాడు. చేస్తే ఏమైంది? శిశుపాలుడితో తలపెట్టిన వివాహం కాస్త ఆగిపోయి కృష్ణుడితో వివాహం అయింది. అంతేకాదు, మిగిలినటువంటి 16,107 భార్యలకి సంతానమేమీ కలగలేదు. ఈమెకు మాత్రం 10 మంది మగపిల్లలు, ఒక ఆడపిల్ల పుట్టారు. అందులో ప్రద్యుమ్నుడు చాలా ప్రసిద్ధుడు. కృష్ణుని యొక్క వారసత్వ సంపదగా అతన్ని గుర్తిస్తారు. ఇక కృష్ణుడు తక్కిన భార్యలకు కూడా అలాగే సంతానం కలగాలి అనేటువంటి భావనతో పాపం తపస్సు చేశాడు. శివుని వలన వరం పొందాడు.
అందరికీ కూడా 10 మంది మగపిల్లలు ఒక ఆడపిల్ల చొప్పున కలిగేలాగా వరం పొందాడు. కానీ వారిలో ఏ ఒక్కరికి ప్రసిద్ధి లేదు. ఒక్కడి పేరు మాత్రం మనకి తెలుసు. అతని పేరు సాంబుడు, జాంబవతి కొడుకు. ఎందుకు తెలుసు అంటే యాదవ కులానికి ముసలం పుట్టించిన వ్యక్తిగా మనకి తెలుసు. ఇప్పుడు గమనించండి, కృష్ణుడికి సంతాన సౌఖ్యం ఉందా అంటే లేదు. కానీ రుక్మిణీదేవికి సంతాన సౌఖ్యం ఉంది. అదేమిటి, రుక్మిణీదేవి పిల్లలు కృష్ణుడి పిల్లలు కారా? అవుతారు. కానీ ఈయనకి తక్కిన పిల్లలందరూ కూడా ఉన్నారు కదా, వారందరి దృష్ట్యా ఇది ఒక చిన్న అంశమైంది. దేవకీ వసుదేవులు పూర్వజన్మలో తపస్సు చేస్తే కృష్ణుడు పుట్టాడు, కానీ వాళ్ళకు కూడా సుఖం లేదు. కానీ నందుని యొక్క భార్య యశోద సంక్రాంతి రోజున పెరుగును దానం చేసినందువలన సంతాన సౌఖ్యం కలిగింది. అలా పుత్ర సౌఖ్యం కలగాలి అంటే దానం చేయాలి, భర్తృ సౌఖ్యం కలగాలి అంటే పుణ్యం చేయాలి. ఈ పుత్ర సౌఖ్యం కోసం మనం దానం చేస్తేనే ఆనందం కలుగుతుంది అనే విషయాన్ని దానం కొద్దీ బిడ్డలు అనే సామెత రుజువు చేస్తోంది. నేటి భక్తి సమాచారం ఇంతటితో సమాప్తం. నమస్కారం.